మీకు గుర్తుందా? మీరు రీసెంట్గా ఎప్పుడైనా బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత నైట్ పడుకుందామని చెప్పేసి పుసుక్కు నిద్రపోయినారా? ఈరోజు ఫ్రెష్ ఉందిరా అని రీసెంట్గా ఎప్పుడైనా అనిపించింది? ఎందుకు బ్యాడ్ స్లీప్ ఉంటుంది అని చెప్పేసి ఎఫెక్ట్ చేసేది ఏంటిది, బ్యాడ్ స్లీప్ వల్ల మన హ్యూమన్ బాడీకి ఏమేమి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు మనము రీజన్స్ ఫర్ ద బ్యాడ్ స్లీప్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గౌడరెడ్డి ఛానల్. సో చాలామందికి ఎఫెక్ట్ చేసేది ఏంటిది అంటే స్లీప్. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే బ్యాడ్ స్లీప్ గురించి. అసలు బ్యాడ్ స్లీప్ ఎందుకు వస్తుంది అని మనకి తెలుసో తెలియకో మనం చేసే పనుల వల్ల మన బ్యాడ్ స్లీప్ అనేది ఉంటుంది అనమాట. అంటే మన స్లీప్ అనేది క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది పోతుంది. సో మనం డెడికేటెడ్గా ఈ స్లీప్కి సంబంధించి 2 వీడియోలు చేస్తున్నాం. ఇది ఫస్ట్ వీడియో పార్ట్ 1 అనమాట. సో దీంట్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటామంటే ఒకటి రీజన్స్ గురించి, అంటే ఒకటి మెడికల్ రీజన్స్ కానీ లేకపోతే జనరల్ రీజన్స్ కానీ అసలు ఒక స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ చెడిపోవడానికి గల కారణం ఏంటిది అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియో అనేది దీనికంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే బ్యాడ్ స్లీప్ వల్ల మన హ్యూమన్ బాడీకి ఏమేమి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ బ్యాడ్ స్లీప్ని ఎలా ఫిక్స్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ స్లీప్ని కూడా పెంచుకోవాలని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనము రీజన్స్ ఫర్ ద బ్యాడ్ స్లీప్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే అన్నమాట. ఓకేనా? ఓకే, యా. సో మనం ఇప్పుడు ఒక 5 మెడికల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎందుకు అంత బ్యాడ్గా ఉంది అని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ మెడికల్ కండిషన్ ఏంటిదంటే స్లీప్ అప్నే. స్లీప్ అప్నే అంటే మీరు నిద్రపోయి ఉంటారు, బాగానే ఉంటుంది, బట్ కానీ మీ బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది, మళ్ళీ ఉంటుంది, ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే స్టాప్ బ్రీతింగ్ అనేది అలా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే స్లీప్ అప్నే కండిషన్ అంటారు అనమాట. సెకండ్ దాన్ని ఏమంటారంటే ఇన్సోమ్నియా అంటే అది ఒక స్ట్రెస్ వల్ల కానీ, ఒక డిప్రెషన్ వల్ల కానీ, ఒక యాంగ్జైటీ వల్ల కానీ వాళ్ళకు నిద్ర అనేది సరిగ్గా ఉండదు అనమాట. సో వాళ్ళని ఇన్సోమ్నియా మెడికల్ కండిషన్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇది అంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు అనమాట. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏంటిది అంటే వాళ్ళు నిద్రపోయి ఉంటారు కానీ వాళ్ళ కాళ్ళకి టింగ్లింగ్ అంటే కొంచెం ఇచ్చింగ్ లాగా లేదా జిలబెట్టేట్టు ఉంటుంది. అందుకే వాళ్ళ కాళ్ళు ఊపడం కానీ, ఊకొక కాళ్ళతో అట్ట చేయడం కానీ. సో కొంతమందికి ఇది అలవాటు ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా కాళ్ళు వేయడం పక్కన వాళ్ళ మీద అది ఓకే కానీ, బట్ ఈ టింగ్లింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఎక్కువ చేస్తుంటారు అనమాట. వాళ్ళ లెగ్స్ని రెస్ట్ పెట్టుకోలేరు అనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. సో దాన్ని ఆ విధంగా అంటారు అనమాట. సో నెక్స్ట్ మెడికల్ కండిషన్ ఏమంటారంటే నార్కోలెప్సీ అంటారు. నార్కోలెప్సీ అంటే ఏంటిది లేదు, మీరు నిద్ర పోవాలని అనుకున్నా కూడా, మీరు ఆ రోజు రెస్ట్లెస్ అయిపోయినా కూడా మీ బ్రెయిన్ అనేది మీ స్లీప్ని కంట్రోల్ చేయలేకపోతుంటుంది. మీ బ్రెయిన్ అలౌ చేయదు మిమ్మల్ని నిద్రపోవడానికి. సో దాన్ని నార్కోలెప్సీ అంటారనమాట. లాస్ట్ దాన్ని ఏమంటారంటే పారాసోమ్నియా అంటారనమాట. పారాసోమ్నియా అంటే ఏంటిది? పారాసోమ్నియా అంటే ఏం లేదు, ఇది మోస్ట్లీ చిల్డ్రన్స్కి వస్తుంది, కొంతమంది పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. అంటే బెడ్లోనే సుసు పోసేసుకోవడం డైరెక్ట్గా అప్పటికప్పుడే, లేకపోతే నిద్రలో లేచి వాకింగ్ చేస్తుంటారు కొంతమంది, కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా. దాన్ని పారాసోమ్నియా అంటారు అనమాట. సో ఇవి అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ అవసరం లేదు. బట్ ఇవి మేజర్ మెడికల్ కండిషన్ అనమాట. తర్వాత అల్జీమర్స్ డిసీజ్ అని ఉంటుంది, అది ఇది అని చాలా ఉన్నాయి అనమాట. బట్ ఇవైతే చాలా అంటే చాలా మేజర్ అనమాట. ఈ మెడికల్ కండిషన్స్ వల్లనే చాలా మందికి బ్యాడ్ స్లీప్ ఉంటుంది. సో మీరు ఇప్పటికీ కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే ఏవో చూసారు కదా. అసలు మెడికల్ కండిషన్స్ వల్ల మనకు బ్యాడ్ స్లీప్ ఎందుకు ఉంటుంది, అసలు మెడికల్ కండిషన్స్ ఏంటివి, దాని మీనింగ్స్ కూడా ఏంటివి, ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా చూశారు. సో మనం ఆల్ ఫిట్టుకున్నాం. ఓకే, మనకి మెడికల్ కండిషన్స్ ఏమి లేవు, అయినా కూడా మనకి స్లీప్ ఎందుకు రావట్లేదు అంటే దీనికి కూడా 1,00,000 రీజన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనం కొన్ని మేజర్ రీజన్స్ని ఖచ్చితంగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటిది అంటే నేను ఎప్పటి నుంచి చెప్తా డైట్. అంటే నేనేమి మిమ్మల్ని పోయి ఉన్న పలంగా ఏకదం మంచి పర్ఫెక్ట్ డైట్ తినండి అని చెప్పట్లేదు, ఎటువంటివి అవాయిడ్ చేయండి అనే దానికి చెప్తున్నా వినండి. ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, ఓకేనా? నైట్ పడుకునే ముందు ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ అసిడిక్ ఫుడ్స్ కానీ తింటే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అదేదో మంట ఫీలింగ్ వస్తుందో దానివల్ల కూడా నిద్ర రాకపోవచ్చు అనమాట. ఫైబర్ రిచ్ ఫుడ్ లేకపోవడం వల్ల, ఫైబర్ రిచ్ ఫుడ్ లేకపోతే సరిగ్గా డైజెషన్ కాదు. డైజెషన్ కాకున్నప్పుడు ఎట్లా నిద్రపోతారు మీరు? సరిగ్గా నిద్రపోలేరు కదా. లేదా కొద్దిమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద మండి పెట్టుకొని ఒకటేసారి లేపబడేసారు నైట్.
వాళ్ళ కెపాసిటీ ఉండిండొచ్చు, బట్ అది మన డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోవాలి. సో హెవీ మీల్స్ ఒకటేసారి, నార్మల్గా నైట్ మీల్స్ మంచి మీల్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకు మంచిగా ఎనర్జీ రికవరీ కోసం యూజ్ అవుతుంది. బట్ అంటే మీ కెపాసిటీ కంటే ఎక్సీడెడ్గా తీసుకుంటే హెవీ మీల్స్, దానివల్ల కూడా మనకి స్లీప్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అనమాట. అండ్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే షుగర్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ ఈటింగ్స్, అంటే ఎట్లా పడితే అలా తింటారనమాట. ఒక డేలో ఒక అదుపు ఉండదు, ఉన్న పొత్తుల తిని ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా తినడం వల్ల కూడా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటిదంటే ఎక్సర్సైజ్. అంటే నేను ఎక్సర్సైజ్ గురించి ఎట్లా డిస్క్రైబ్ చేస్తున్నానంటే, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మీరు గేమ్ ఆడుతున్నారా, లేకపోతే మీరు ఇంట్లో యోగా చేస్తున్నారా, లేకపోతే వాకింగ్ చేస్తున్నారా, లేకపోతే జిమ్కి వెళ్తున్నారా, మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ కనీసం ఒక డేలో చేస్తున్నారా లేదా, దాని గురించి థింక్ చేయాలి. ఎందుకంటే మన ఫిజికల్ యాక్టివిటీస్లో మనం అనుకుంటాం మనం జస్ట్ ఎనర్జీ మాత్రమే, మనం ఫ్యాట్ని మాత్రమే బర్న్ చేయగలుగుతున్నామని కాదు, మన స్ట్రెస్ను కూడా మనం బస్ట్ చేసుకుంటాం అనమాట అక్కడ. అది చాలామంది గమనించారు. సో మీకు అటువంటి ఒక స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీస్ అనేవి లేకపోతే మీ డేలో మీరు మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండిపోవచ్చు అనమాట. సో దానివల్ల కూడా మీకు నిద్ర అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి, మీరు అంటే ఇది కొద్దిమందికి కాఫీ తాగితే కూడా మంచిగా నిద్ర వస్తుంది, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఎట్లుంటుంది అంటే, కాఫీ అంటే కెఫెన్ మనం నిద్రపోయే ముందు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి స్లీప్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్, అదేంటిదంటే డిప్రెషన్. సో డిప్రెషన్ గురించి మనం డీల్ చేస్తే ఇక్కడ ఒకటి మెంటల్ డిప్రెషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ డిప్రెషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ డిప్రెషన్ అయినా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది ఇన్సోమ్నియా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాక మెడికల్ కండిషన్, ఇన్సోమ్నియా ఉండే వాళ్ళకి డిప్రెషన్ అనేది చాలా హై ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే స్ట్రెస్. డిప్రెషన్కి స్ట్రెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ఈరోజు చాలా స్ట్రెస్ ఉందరా వర్క్ అని అనిపిస్తుంది. డిప్రెషన్ అంటే అదే స్ట్రెస్ఫుల్ డైలీ రొటీన్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్గా మీరు చేయడం ద్వారా అది డిప్రెషన్గా మారే ఛాన్సెస్ ఉందన్నమాట. సో స్ట్రెస్ అనేది టెంపరీగా ఉండొచ్చు, బట్ ఆ టెంపరీ స్ట్రెస్ని మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే అది లాంగ్ టర్మ్గా డిప్రెషన్లా మారుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ స్ట్రెస్ అనేది మీరు డైలీ రొటీన్ వల్ల ఉండొచ్చు, సరిగ్గా ఉండకపోవడం వల్ల, మీ టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, వర్క్ ప్రెషర్స్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఏజ్ పెరగడం వల్ల, మీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల స్ట్రెస్ అన్న రావచ్చు. ఇట్లా చాలా రీజన్స్ వల్ల మీకు స్ట్రెస్సెస్ వస్తాయి. బట్ ఆ స్ట్రెస్ని మీరు అలాగే కంటిన్యూ చేస్తే డిప్రెషన్కి గురవుతుంది. ఆ డిప్రెషన్ మీకు మెడికల్ కండిషన్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటిదంటే మెనోపాస్, మెన్స్ట్రువల్ సైకిల్. సో చాలామంది ఉమెన్స్ ఉంటారు కదా, సో ఉమెన్స్కి కొంతమందికి పెయిన్ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది, బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఎంత సివియర్గా ఉంటుందంటే ఆ సివియర్నెస్ని తట్టుకోలేక నిద్ర కూడా రాదు వాళ్ళకి, అండ్ అన్కంఫర్టబుల్ కూడా అనిపిస్తుంది అనమాట. సో ఈ మెనోపాస్ వల్ల కూడా ఈ బ్యాడ్ స్లీప్ అనే సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటిది అంటే నైట్ స్నాకింగ్. సో ఇది చాలామంది ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నైట్ ఏదో బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్స్, లేకపోతే చిప్స్ ప్యాకెట్లు కానీ అవి కానీ కొంతమందికి అదొక పిచ్చి ఉంటుంది. నైట్ అయితేనే సరే ఏదో ఒకటి తినాలా. సో ఇట్లా ఎక్కువ ఫుడ్ నైట్ స్నాకింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళ బ్యాడ్ స్లీప్ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నెక్స్ట్ రీజన్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటివి? మేజర్గా చెప్పుకునేవి రెండే. ఒకటి వచ్చేసి ఆల్కహాల్, రెండు వచ్చేసి స్మోకింగ్. ఈ ఆల్కహాల్ చాలామంది చెప్తుంటారు నేను మందాకి మంచి పండుకుంటాను అని చెప్పేసి, బట్ చాలామందికి అది కుదరదు. మందు తాగడం వల్లనే ఎక్కువ మేలుకుంటారు అనమాట. అది కూడా కొంతమందికి జరగవచ్చు. ఎందుకంటే మీకు ఈ విషయం తెలియాలంటే నేను దీనికి సంబంధించినవి, ఆల్కహాల్కి సంబంధించినది ప్లస్ స్మోకింగ్కి సంబంధించినవి మంచి సైన్స్ వీడియోలు తీసుకున్నా, అవి కూడా చెక్ చేయండి ఒకసారి. సో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా బ్యాడ్ స్లీప్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటిదంటే ఎల్ఈడి లైట్ ఎక్స్పోజర్ ఆర్ ఎల్స్ బ్లూ లైట్ ఎక్స్పోజర్ అనమాట. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించుంటారు. ఒకవేళ మీకు లైట్ ఉన్నా కూడా నిద్ర రావచ్చేమో, కానీ మీకు మీ ఫ్రెండ్స్ చెప్పిండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పిండొచ్చు, అరే లైట్ ఆఫ్ చేయాలి, నాకు లైట్ ఉంటే నిద్ర రాదురా అని చెప్పేసి. కొంతమంది బట్ట కప్పుకుంటారు, కొంతమంది బెడ్షీట్ ఫుల్ కప్పేసుకుంటారు. సో బ్లూ లైట్ అనేది ఉండడం వల్ల, లేకపోతే ఎల్ఈడి లైట్ ఎక్స్పోజర్ కావడం వల్ల ఫేస్ మీద, సో చాలామందికి బ్యాడ్ స్లీప్ ఉంటుందన్నమాట. అందుకే మీరు దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిదంటే బ్యాడ్ స్లీప్ ఎన్వైర్న్మెంట్. బ్యాడ్ స్లీప్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏదో జస్ట్ ఫ్యాన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, బెడ్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఆ రూమ్ కొంచెం వేడి ఉండడం వల్ల. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్. మీరు పడుకునే ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మీ బ్యాడ్ స్లీప్ ఉండొచ్చు. బట్ కొంతమందికి అదొక అదృష్టం ఉంటుంది. ఎట్లా తెలుసా? బస్సులో పోయినా, కార్లో పోయినా, ట్రైన్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, ఆఖరికి ఏదైనా ప్లాట్ఫామ్ దొరికినా కూడా హ్యాపీగా నిద్రపోతారు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, అది వేరే విషయం లేండి. ఇంకా నార్మల్గా జనరల్కి వస్తే జనరల్ హెల్త్ కండిషన్స్ వల్ల, అంటే
కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, లేకపోతే హెడేక్ వచ్చినా, సో కొంతమంది మైగ్రేన్ హెడేక్ ఉండొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ చిన్నవి మన బాడీకి వచ్చే జబ్బుల వల్ల కూడా బ్యాడ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా అసలు బ్యాడ్ స్లీప్కి గల మెడికల్ కండిషన్స్ ఏంటివి అండ్ జనరల్ కండిషన్స్ ఏంటివి అని చెప్పేసి. సో మనం టోటల్గా 5 మెడికల్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఆల్సో 10 జనరల్ కండిషన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటిది అంటే, మీరు అనుకుంటుండొచ్చు ఏదో నేను చేసే ఒక చిన్న యాక్టివిటీస్ వల్ల కూడా ఏం ఎఫెక్ట్ కాదులే అని చెప్పేసి. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ని రీజన్స్ ఉన్నాయి మన బ్యాడ్ స్లీప్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి. ఇక్కడ మెయిన్ ఏంటిది అంటే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతూనే ఉంటుంది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. మీరు చెక్ చేస్తే మనం ఏజ్ పెరిగే కొద్దీ మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మన గోల్స్ పెరుగుతాయి, మన కష్టపడాలి ఒకటి మెంటల్గానైనా లేకపోతే సాఫ్ట్ వర్క్ అన్నా హార్డ్ వర్క్ అన్నా చేస్తూ పోతూనే ఉంటాం అనమాట. సో దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంటుంది. బట్ పీపుల్ అక్కడ గమనించరు ఏంటిది అంటే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ పోవడం వల్ల మనం ఎంతో మంచి రిలేషన్స్ని కూడా లూజ్ అయిపోతుంటాం. ఎందుకంటే మనం చేసే బిహేవియర్ కానీ, మనం ఉండే విధి విధానాల వల్ల కానీ, మన హెల్త్ కండిషన్స్ వల్ల కానీ. సో ఇటువంటి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా మీకు చెప్పాలి అంటే ఈ వీడియో లెంత్ అవుతుంది, కానీ మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తే నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మెడికల్ కండిషన్స్, ఈ జనరల్ కండిషన్స్ వల్ల బ్యాడ్ స్లీప్ అనేది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఇట్లా ఎఫెక్ట్ అయిన తర్వాత అది బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, సోషల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎమోషనల్గా కానీ, లేకపోతే సైకలాజికల్గా కానీ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని మాటలు చెప్తే మీరే నమ్మారన్నమాట. ఓకే ఇటువంటిది కూడా జరుగుతుందా అని చెప్పేసి. సో అట్లాంటి విషయాలు కూడా ఉన్నాయి. సో మనము నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే అసలు బ్యాడ్ స్లీప్ ఉండడం వల్ల మనం ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి చూస్తాము. అండ్ అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫెక్ట్స్ అన్ని పోగొట్టుకోవాలి అంటే మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ని మీరు మంచిగా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే అసలు ఏమేమి చేస్తే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా? హోప్ నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు కొద్దో గొప్ప ఏదో కొంచెం నేర్చుకున్నారు ఈ వీడియో నుంచి అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు